హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే పౌరసత్వ చట్టం 1955 అలానే పౌరసత్వ సవరణ చట్టం 2019 మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ తేడాలు ఏంటనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. వాటికంటే ముందుగా ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఎందుకు 2019 పౌరసత్వ సవరణ చట్టంలో 3 దేశాలను పేర్కొనడం జరిగింది, ఎందుకు ఆ 3 దేశాలనే పేర్కొనడం జరిగింది, ఆ 3 దేశాలు ఉన్నటువంటి ఆ 6 మతాల వారినే ఎందుకు ఇందులో తీసుకోవడం జరిగింది అనేటువంటి దానితో పాటుగానే పౌరసత్వ సవరణ చట్టం 1955, పౌరసత్వ చట్టం 1955 అలాగనే పౌరసత్వ సవరణ చట్టం 2019 మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ తేడాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దామన్నమాట అండి. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వారిని పౌరసత్వ సవరణ చట్టం 2019లో ప్రస్తావిస్తూ వారికి సంబంధించినటువంటి సవరణ అనేటువంటిది అంటే భారతదేశ పౌరులుగా చేయడానికి వారికి సవరణ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. వారినే ఎందుకు తీసుకున్నారనేటువంటి దానితో పాటుగానే ఈ 3 దేశాల్లో ఉన్నటువంటి 6 మతాల వారు ఎవరంటే వారు హిందూ, సిక్, జైన్, పార్సీ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ మతాల వారిని వీరు తీసుకోవడం జరిగిందనమాట. దీనికి కలిగినటువంటి కారణాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక హిందువులు, సిక్కులు, జైన్లు, అదే రకంగా పార్సీ, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఈ 3 దేశాల్లో మైనారిటీలుగా ఉన్నారనమాట అండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేటువంటిది ఈ 3 దేశాలు అనేటువంటిది ముస్లిం దేశాలు కాబట్టి హిందూ, సిక్, జైన్, పార్సీ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ అనేటువంటివి ఈ 3 దేశాల్లో మైనారిటీ మతాలుగా ఉన్నాయి కాబట్టి వీరిని మాత్రమే ఈ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా వీరికి ఇందులో కొంచెం వెసులుబాటు లేకపోతే వీరికి సవరణ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. అసలు ఈ 3 దేశాలను ఎందుకు చూసుకున్నారంటే 1947లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ అదే రకంగా పాకిస్తాన్ అనేటువంటిది విడిపోవడం జరిగింది కదండి. ఇలా విడిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకి కానీ అదే రకంగా ఇండియా నుంచి పాకిస్తాన్కి కానీ కోట్ల మంది దాకా వలసలు అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి. సో ఈ వలసల కారణంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వలసల కారణంగానే ఈ దేశాన్ని అంటే పాకిస్తాన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే 1960-61 సంవత్సరంలో చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక అనేక దేశాలు బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి రావడం జరిగింది, ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక బంగ్లాదేశ్ తీసుకోవడం జరిగింది. అలాగనే 1979లో మనం చూసుకున్నట్లయితే కనుక సోవియట్ అలాగనే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగిందనమాట అండి. ఈ యుద్ధ సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి అనేక మంది వలసలు రావడం జరిగింది. సో వీటిని క్రోడీకరిస్తూ అంటే 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోవడం ద్వారా జరిగినటువంటి వలసలు, అదే రకంగా 1960-61 సమయంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ద్వారా వచ్చినటువంటి వలసలు, 1970లో జరిగినటువంటి సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధానికి జరిగినటువంటి వలసలు ఏవైతే ఈ 3 వలసలు ఉన్నాయో ఈ 3 వలసలు ఈ 3 చూసుకున్నట్లయితే కనుక ముస్లిం దేశాలు కాబట్టి ఈ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే హిందూ, సిక్, జైన్, పార్సీ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ మైనారిటీ మతాలు ఉన్నారో ఈ మైనారిటీ మతాల గురించి అని చెప్పేసి ఈ సవరణ చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట అండి. అయితే ఈ దేశాలకు సంబంధించినటువంటి 1955 చట్టం అదే రకంగా పౌరసత్వ చట్టం 2019 సంబంధించినటువంటి తేడాలు మనం చూసుకున్నట్లయితే కనుక వలసదారులు ఎవరైతే భారతదేశంలోకి సరైన పత్రాలు లేకుండా వచ్చిన వారిని ఇచ్చిన సమయం కంటే అంటే వీసా ఇచ్చినటువంటి సమయం కంటే ఎక్కువ కాలం ఉన్నటువంటి వారిని అక్రమ వలసదారులుగా 1955 పౌరసత్వ చట్టం అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పౌరసత్వ చట్టం ద్వారా ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీరిని సవరించడం జరిగింది అనమాట. 2019 పౌరసత్వ సవరణ చట్టం ద్వారా వీరు ఏం చేశారంటే 31 డిసెంబర్ 2014 కంటే ముందు ఎవరైతే వచ్చి భారతదేశంలో ఉన్నారో వారిని భారతదేశ పౌరులుగా ఎంచబడడం జరుగుతుంది అనమాట. వారు అక్రమ వలసదారులు కారు, వారు భారతదేశ పౌరులుగానే ఎంచబడతారని చెప్పేసి ఈ చట్టం అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. మరి ప్రాముఖ్యంగా 1955 పౌరసత్వ చట్టంలో చూసుకున్నట్లయితే కనుక విదేశీయులు ఎవరైనా కానీ మన భారతదేశంలోకి వచ్చి వారు భారత పౌరసత్వం పొందాలంటే కనుక 5 నుంచి 11 సంవత్సరాలు మన భారతదేశంలో నివసించాలి. అదే రకంగా భారతదేశం యొక్క ప్రభుత్వం గవర్నమెంట్ దాంట్లో పనిచేసిన వారిని కూడా వీరు భారత పౌరులుగా ఎంచుతారని చెప్పేసి తెలపడం జరిగింది. అంటే 1955 పౌరసత్వ చట్టం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే భారత ప్రభుత్వం యొక్క
పౌరసత్వం పొందాలంటే కనుక వాళ్ళు భారతదేశంలో 5 నుంచి 11 సంవత్సరాలు వారు నివసించి ఉండాలి. అలాగనే వారు ఏదైనా భారత ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగం చేసినా కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసినా కానీ, వారు కనీసంలో కనీసం 5 నుంచి 11 సంవత్సరాలు ఉన్నటువంటి వారినే భారతదేశం యొక్క పౌరసత్వం అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే నూతన పౌరసత్వ సవరణ చట్టం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక 2019 ద్వారా మనం చూసుకున్నట్లయితే కేవలం 5 సంవత్సరాలు మాత్రం నివసిస్తే సరిపోతుందని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కనుక 2014 డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి వారిని భారతదేశ పౌరులుగా చేయడం జరిగింది. అలాగనే 2014 నుంచి 19 వరకు ఈ 5 పీరియడ్ సంవత్సరాలు ఉన్నటువంటి వారిని కూడా ఒకవేళ వారు నివసించినట్లయితే కనుక వారికి కూడా భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఎవరైతే 2024లో వచ్చినటువంటి వారు 5 సంవత్సరాలు అంటే 2029 సంవత్సరం వరకు వారు భారతదేశంలో నివసించినట్లయితే వారు భారతదేశ పౌరులుగా పరిగణించబడేటువంటి వెసులుబాటు అనేటువంటిది పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేటువంటిది తీసుకురావడం జరిగిందనమాట అండి. ఇది 1955 పౌరసత్వ సవరణ చట్టం 2019 సంబంధించినటువంటి మెయిన్ డిఫరెన్స్ తోటి ఉన్నదన్నమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినటువంటి ఈ మూమెంట్స్ 1947 ఇండియా పాకిస్తాన్ విడిపోవడం, 1960 బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూమెంట్, 1979 సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ మూమెంట్, వీటిని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 దేశాలు ఈ 6 మతాలు అనేటువంటి వాటిని వీరు ఎందుకు పరిగణలోకి తీసుకుంటూ పౌరసత్వ సవరణ చట్టం 2019 మార్పులు చేశారనేటువంటిది మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి పౌరసత్వ చట్టం 1955 సవరణ చట్టం 2019 సంబంధించినటువంటి పూర్తి తేడాతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.